నెక్స్ట్ది క్వశ్చన్ నెంబర్ 151. ద మెయిన్ సోర్స్ ఆఫ్ స్టేట్ ఇన్కమ్ అండర్ ద మొఘల్ వాజ్. సో మొఘళ్ళ పరిపాలనలో, మొఘళ్ళ కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కస్టమ్ డ్యూటీయా, ల్యాండ్ రెవెన్యూవా, సాల్ట్ ట్యాక్సా, జీజియానా? ఏది ఆ కాలం లోపల ప్రధానమైన ఆదాయ వనరు ల్యాండ్ రెవెన్యూ, భూమి శిస్తు పన్ను. ఆ కాలంలో పరిశ్రమలు ఎక్కువగా లేవు కాబట్టి రైతులు పండించే పంటలపైనే విధించే భూమి శిస్తు మాత్రమే ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉండేది. ఏది? ల్యాండ్ రెవెన్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152. ద మొఘల్ అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వాజ్ కాల్డ్. మొఘల్ పరిపాలనలో ఆదాయ వసూళ్లను పరీక్షించే లేదా పర్యవేక్షించే అధికారిని ఏమంటారు? ద మొఘల్ అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వాజ్ కాల్డ్ కాజియా, సుబేదారా, దివానా, మున్సబ్దారా? ఆన్సర్ ఈజ్ దివాన్. ఎవరు? దివాన్. రాచరిక పాలనలో రాష్ట్ర లేదా కేంద్ర స్థాయిలో ఆర్థిక మరియు ఆదాయ వ్యవహారాలను, పన్నులను, వసూళ్లు చూసుకునే ముఖ్య అధికారిని దివాన్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు ఆ కాలం లోపల? దివాన్ అని అనేవారు. నెక్స్ట్ క్వశ్చన్ 152 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 152 క్వశ్చన్? ఇప్పుడే అయిపోయింది కదా. నెక్స్ట్ కమ్ టు 153 క్వశ్చన్. విచ్ కోర్ట్ మ్యూజిషియన్ ఆఫ్ అక్బర్ వాజ్ ఏ మాస్టర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్? ఏంటిదట? అక్బర్ ఆస్థానంలో హిందుస్థానీ సంగీతంలో గొప్ప విద్వాంసుడు ఎవరు? తాన్సేనా, బౌజీ బవ్రానా, గోపాల్ నాయక, అమీర్ ఖుస్రోవా? ఎవరు ఆన్సర్? ఆన్సర్ ఈజ్ తాన్సేన్. ఆన్సర్ ఈజ్ వాట్? ఏ తాన్సేన్. సో అక్బర్ ఆస్థాన గాయకుడైన తాన్సేన్ అద్భుతమైన రాగాలను ఉదాహరణకు దీపక్ రాగ్ కానీ మెగా మల్హార్ వాటిని ఆలపించడంలో గొప్ప సంగీత విద్వాంసుడు. ఈయన కూడా నవరత్నాలలో ఒకరు. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో తాన్సేన్ కూడా ఒకరు. నెక్స్ట్ 154 క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోవింగ్ వాజ్ నాట్ అక్బర్స్ నవరత్న? ఇందులో అక్బర్ నవరత్నాలు కాని వారు ఎవరు? 154. బీర్బలా, తాన్సేనా, తోడల్మల్లా, ఔరంగజేబా? ఆన్సర్ ఎవరు? ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ అనే అతను కాదు, నవరత్నాలలో ఒకరు కాదు. ఈయన అక్బర్ యొక్క ముని మనవడు. నెక్స్ట్ కమ్ టు 155 క్వశ్చన్. ద మొఘల్ ఎంపైర్ రీచ్డ్ ఇట్స్ గ్రేటెస్ట్ టెరిటోరియల్ ఎక్స్టెంట్ అండర్. మొఘల్ సామ్రాజ్యం ఎవరి కాలంలో అత్యంత గరిష్ట వైశాల్యము రాజ్య విస్తరణకు చేరుకుంది? అక్బరా, షాజహానా, ఔరంగజేబా, జహంగీరా? ఆన్సర్ ఈజ్ ఔరంగజేబ్. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారు? అక్బర్ అనుకుంటారు. కానీ ఔరంగజేబ్ కాలంలోనే సామ్రాజ్యం ఉత్తరాన కాశ్మీర్ నుండి దక్షిణాన జింజీ వరకు, అదేవిధంగా తూర్పున అస్సాం వరకు భారతదేశం మొత్తం విస్తరించి ఉండేది. చాలా పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. కాబట్టి జనరల్గా ఔరంగజేబ్ని క్రూరుడు అనే పేరుంది. కానీ అదే సమయం లోపల ఎక్కువ వైశాల్యాన్ని, ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగా మనము గుర్తుపెట్టుకోవాలి.